ఎస్ఎల్ఆర్ న్యూస్ ఎడిటర్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు కక్షపూరితంగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా రాజకీయాలు సాగాల్సిన తరుణంలో వ్యక్తిగత ద్వేషాలు, కులాలు కొంపట్ల చుట్టూ తిరిగే రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మేలు చేయడం లేదు. రాజకీయ నాయకులు హుందాతనంగా వ్యవహరిస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరముంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న రాజకీయ వాతావరణం పూర్తిగా భిన్నంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉదంతమే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. అంబటి రాంబాబు గారు హుందాగా మాట్లాడి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇతర పార్టీ నాయకులుగాని, కార్యకర్తలుగాని ఇలాంటి ఘటనలకు పాల్పడే పరిస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆ పరిణామాల ప్రభావాన్ని ప్రజలే ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ప్రజల అభీష్టం మేరకు రాజకీయాలు చేస్తేనే రాష్ట్రానికి గాని, దేశానికి గాని మేలు జరుగుతుంది. మా నాయకుణ్ణి తిట్టారని ఒక పార్టీవారు, మా నాయకులను తిట్టారని ఇంకొక పార్టీవారు విమర్శించుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సమర్థనీయం కాదు. మా రాజకీయ నాయకుడిపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారన్న కారణంతో వారి ఇళ్లపై దాడులు చేయడం, భౌతిక దాడులకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయి. న్యాయస్థానాలను గాని, పోలీసులను గాని ఆశ్రయించవచ్చు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ దిశగా మారుతున్నాయో ప్రజలంతా గమనించాల్సిన అవసరముంది. హుందాగా రాజకీయాలు చేస్తూ రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా రాజకీయ నాయకులు ప్రవర్తించాలన్నదే మా ఉద్దేశం.